ఏం నక్క మిత్రమా ఇలా వచ్చావు? ఏనుగు మిత్రమా, లయన్ రోజు రోజుకి చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంది. అవును మిత్రమా, దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పగలవా? చెప్తాను, కానీ ఆ విషయాన్ని ముందుకు నడిపించాల్సింది నువ్వే ఏనుగు మిత్రమా, గుర్తుంచుకో. సరే చెప్పు నక్క మిత్రమా. మన అడవిలో గయ్యాలి చీత ఉంది. దానిని మన లయన్కిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? మంచి ఆలోచన నక్క మిత్రమా. పద ఇప్పుడే వెళ్ళి లయన్ మిత్రుడికి, చీతాకి ఈ విషయం చెప్దాం. లయన్ మిత్రమా, నువ్వు పెళ్లి చేసుకుంటే మాకు చూడాలని ఉంది మిత్రమా. సరే చేసుకుంటా, కానీ ఎవరు? ఇక వైట్ చీత, మన అడవికి యువరాణి, తననే. ఇలా అంది, నాకు ఇష్టమే. అడవిలో జంతువులన్నీ కలిసి లయన్కి, చీతాకి చాలా హట్టహాసంగా పెళ్లి చేశాయి. అప్పటి నుండి అడవిలో జంతువులన్నింటికి లయన్ బెడద తప్పింది. చాలా సంతోషంగా ఉంటున్నాయి. కొన్ని నెలలకి లయన్ మిగతా జంతువులన్నిటినీ కలవడానికి వెళ్ళింది. ఏరా, దాన్ని నాకిచ్చి పెళ్లి చేస్తారా? అది రోజు నన్ను కొడుతుంది, తిడుతుందిరా. నా నుంచి మీరు తప్పించుకోవడానికి దాన్ని నాకిచ్చి పెళ్లి చేశారా? ఈ దెబ్బలకి నా అంతరాత్మ కూడా పారిపోతుందిరా. ఉన్నాను, ఈ అడవి నుంచి వేరే అడవికి పారిపోతాను. ఆగు మిత్రమా, ఆగు.